ఏ క్షణమైనా దాడికి సిద్ధం కాస్కో ఇరాన్ అంటోంది అమెరికా. చెప్పటమే కాదు, యుద్ధ విమానాలు భారీ నౌకల్ని మోహరించింది. వాషింగ్టన్ డీసీలో వార్ రూమ్ ని యాక్టివేట్ చేసింది. అటు ఇరాన్ కూడా తగ్గేదే లేదంటూ కౌంటర్ ఇస్తోంది. తనపై దాడి చేస్తే హార్మోజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరికలు ఇస్తోంది. రెండు దేశాల ఉద్రిక్తతలతో మధ్యప్రాచ్యం మరోసారి బగ్గుమనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలతో పాటు ఉద్యమకారులపై అణిచివేతపై సీరియస్ గా ఉన్న ట్రంప్ ఈ నెల 21న ఆ దేశంపై దాడి చేస్తామంటూ సంకేతాలిచ్చారు. గతేడాది ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి కంటే భారీ స్థాయిలో ఈ సైనిక చర్య ఉండొచ్చని చెప్తున్నాయి వైట్ హౌస్ వర్గాలు. అయితే తమపై ఆంక్షలు ఎత్తివేస్తేనే న్యూక్లియర్ డీల్ కు సిద్ధమంటోంది ఇరాన్. కానీ అణుశుద్ధి నిలిపివేత, క్షిపణుల సామర్థ్యంపై పరిమితులకు నో అంటోంది. దీంతో ఇటీవల జెనీవాలో జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందానికి రాకుండానే ముగిశాయి. ఈ క్రమంలోనే హార్మూజ్ జలసంధిని ఇరాన్ కొన్ని గంటల పాటు మూసేయడం కలకలం రేపింది. ఆ టైంలో అక్కడ మిసైళ్లు, డ్రోన్లతో సైనిక విన్యాసాలు నిర్వహించింది ఇరాన్. గతేడాది ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిగినప్పుడు కూడా ఈ జలసంధిని తాకని ఇరాన్ ఇప్పుడు అమెరికా సైనిక బెదిరింపులకు ప్రతిస్పందనగా నేరుగా రంగంలో దిగింది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, తాము కూడా యుద్ధానికి సిద్ధమనే సంకేతం ఇచ్చింది. హార్మూజ్ను గనక ఇరాన్ మూసివేస్తే ఆయిల్ ను దిగుమతి చేసుకునే దేశాలతో పాటు ఎగుమతి చేసే దేశాలకు కూడా టెన్షనే. ఎందుకంటే 20% ప్రపంచ చమురు రవాణాకు ఈ మార్గమే కీలకం. ఇరాన్ గనుక ఈ హార్మూజ్ జలసంధిని అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భగ్గుమంటాయి. అదే ఇప్పుడు భారత్, చైనా సహా పలు దేశాలను టెన్షన్ పెడుతోంది. తన అతిపెద్ద విమాన వాహక నౌక గెరాల్డ్ ఆర్ఫోర్డ్ ను అమెరికా తరలించడంపై ఇటీవలే ఇరాన్ సుప్రీం లీడర్ అయతల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. అమెరికా నౌకాదళాన్ని ముంచేయగల క్షిపణులు తమ దగ్గర సిద్ధంగా ఉన్నాయన్నారు. అగ్రరాజ్య సైన్యం కోలుకోలేనంతగా దెబ్బతినడం ఖాయమంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అమెరికా ఏ క్షణమైనా దాడికి సిద్ధమని సంకేతాలు ఇస్తోండటంతో తన అణుస్థావరాలను రక్షించుకోవడానికి చర్యలు చేపట్టింది ఇరాన్. యుఎస్ దాడులను తట్టుకుని నిలబడేలా అణుస్థావరాలపై గట్టి బంకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు శాటిలైట్ ఇమేజ్ల ద్వారా తెలుస్తోంది. ఇరాన్ మిలిటరీ కాంప్లెక్స్ లోని న్యూ తలేఘాన్ 2 కేంద్రంపై కాంక్రీట్ తో ఓ లేయర్ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం టెహ్రాన్ కు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అమెరికా ఆంక్షలతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతోంది ఇరాన్. ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశానంటుతున్నాయి. ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా దాడులను ఇరాన్ తట్టుకోగలదా అనేది డౌటే. మరోవైపు ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే అది అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మధ్యప్రాచ్య దేశాల్లో శాంతి, గ్లోబల్ ఎనర్జీ సప్లై, జియో పాలిటికల్ సమీకరణాలపై కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే ఈ పరిణామాలపై టెన్షన్ పడుతున్నాయి ప్రపంచ దేశాలు.